హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా భారత్ల మైత్రిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ అవసరాల దృష్ట్యా కేంద్రం సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేయాలని యుక్రెయిన్ను కోరింది. కానీ యుక్రెయిన్ అందుకు కాదనడంతో భారత్ రష్యా నుంచి సుమారు 45,000 టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ ఆయిల్ కొనుగోళ్లతో అమెరికా భారత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటే భారత్కు గ్రేట్ రిస్క్ అంటూ అభివర్ణించింది. ఇప్పటివరకు చేసిన ఆయిల్ దిగుమతులు చాలని, ఇకపై ఎలాంటి దిగుమతులు చేయరాదని హుకుం జారీ చేసింది. యుక్రెయిన్ రష్యా యుద్ధం సంక్షోభానికి తెరపడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. తాజాగా జరిపిన చర్చల్లో పెద్ద పురోగతి ఏమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పెదవి విరిచారు. అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం భారత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత్ రష్యాల మధ్య వ్యాపార సంబంధమైన ఒప్పందాలు జరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని అమెరికాకు. ఈ నేపథ్యంలో రష్యా భారత్ స్నేహంపై అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది. రష్యా నుంచి భారత్ ఆయిల్ని దిగుమతులు చేసుకోకూడదని అమెరికా ప్రభుత్వ అధికారి ప్రతినిధి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం భారత్కు ప్రమాదమేనన్న సంకేతాలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా కాదన్న రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేస్తే భారత్పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని, అందుకు ఈ తాజా పరిణామాలు ఊతమిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం గతంలో భారత్ రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ను కొనుగోలు చేస్తే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ యుద్ధం సంక్షోభ సమయంలో ఆయిల్ ఉత్పత్తులపై అమెరికా అడ్డు చెబుతోంది. వైపు భారత్తో తాము స్నేహంగా ఉంటామని, అదే సమయంలో రష్యాకు సపోర్ట్ చేస్తే సహించబోమని అమెరికా భారత్కు సంకేతాలు పంపిస్తోంది. యుక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగించే వరకు పుతిన్పై ఒత్తిడి తెస్తామని, ఇందుకు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత్ రూబుల్ చెల్లింపుల అంశంపై అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన కలిగించదు. వారు ఏమి చెల్లిస్తున్నా, వారు ఏమి చేస్తున్నా ఆంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఆంక్షలకు కట్టుబడి కొనుగోళ్లను గణనీయంగా పెంచనంత కాలం అమెరికా మద్దతు ఉంటుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి చెప్పారంటూ రాయిటర్స్ హైలైట్ చేసింది. స్వామ్యులైన అమెరికా, ఆస్ట్రేలియాలు రష్యాతో భారత వాణిజ్యం ఒప్పందాల్ని వ్యతిరేకిస్తున్నాం. రష్యా ఒకవైపు యుక్రెయిన్ ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం అందించేందుకు అమెరికా వైపు నిలబడే సమయం ఆసన్నమైంది. పుతిన్ చేస్తున్న మారణ హోమానికి నిధులు, ఇంధనంతో పాటు ఇతర సహాయం చేయొద్దు అంటూ యుఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో అన్నారు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలు నిబంధనల ఆధారిత విధానాన్ని కొనసాగించడానికి కలిసి పనిచేయాలి అని అన్నారు. యుక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అదే సమయంలో భారత్ మాత్రం ఆయిల్ దిగుమతులు పెంచుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.